10వ వారంలో ఈ 3వ ఉపన్యాసానికి స్వాగతం. ఈ మొత్తం వారం మేము ఇంటర్ఫియరెన్స్, దృగ్విషయాలు మరియు డిఫ్రాక్షన్ ఫినామినన్ వైపు చూడబోతున్నాం. ఈ రోజు ముఖ్యంగా 19వ శతాబ్దం చివరి నాటికి చివరి వరకు రెండు ముఖ్యమైన రచనలతో మళ్ళీ ఇంటర్ఫియరెన్స్ చేసుకున్నాం. మిచెల్సన్ మరియు ఫ్యాబ్రీ పెరోట్ ఇంటర్ఫెరోమీటర్. కానీ మనం దానిలోకి రాకముందు ఇంటర్ఫియరెన్స్ అందమైన వేవ్ ఫినామినా సాధారణ తరగతి అని నేను త్వరగా గుర్తు చేస్తాను. కాబట్టి ముఖ్యంగా మీరు తరంగాలు ఇంటర్ఫియరెన్స్ ను అర్థంలో వివరించగలగాలి. మేము సున్నాకి మరియు మేము చేసిన శ్రేణులతో పనిచేసే పరిమితితో లాంబ్డా టెండింగ్ తప్పించుకున్నాం. మేము పనిచేసినప్పుడు మేము ప్రతిబింబం మరియు రిఫ్రాక్షన్ వివరించడానికి ప్రయత్నించినప్పుడు. కాబట్టి ఇక్కడ మనం వేవ్ ఫారమ్లను ఉంచాలి మరియు ఏదైనా రకమైన ఇంటర్ఫియరెన్స్ ప్రభావాలను చూడటానికి మీకు రెండు కోహరెంట్ బీమ్లు అవసరం. సాధారణంగా మీరు వాటిని ఒకే మూలం నుండి ఉత్పత్తి చేస్తారు. ప్రధాన కారణం ఏమిటంటే మీరు రెండు స్వతంత్ర మూలాలను తీసుకుంటే వారు కోహరెంట్, వారు దశ సంబంధం స్థిరమైన ఉండదు. ఇది ఒక కారణం. మరియు మీరు ఒకే బీమ్ నుండి మీ రెండు కాంతి వనరులను గీయడానికి ప్రధాన కారణం. ఈ రోజు మనం మిచెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ తో ప్రారంభిస్తాము. చారిత్రాత్మకంగా ఇది 19వ శతాబ్దం చివరి నాటికి లో అతి ముఖ్యమైన సహకారంలో ఒకటి. ఇది పెద్ద సంఖ్యలో స్పెక్షనల్ లైన్ల యొక్క ప్రయోగాత్మక నిర్ధారణను అనుమతించింది. కాబట్టి నా దగ్గర ఉన్న కాంతికి వనరు లో ఎర్ర రంగు ఎడమవైపున చూపబడుతుంది. మీరు ఇక్కడ ఇది చూడవచ్చు. కాబట్టి ఇది కాంతికి మూలం. మరియు నాకు ఇక్కడ ఒక రకమైన గ్లాస్ ప్లేట్ ఉంది. ఇది విస్తరించిన మూలాన్ని చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఏది పాయింట్ సోర్స్ గా ఉంటుందో మనకు విస్తరించిన కాంతి వనరు లభిస్తుంది. మరియు ఈ కాంతి కుడివైపున వెళుతుంది మరియు ఈ రెండు గ్లాస్ ప్లేట్ ఉన్నాయి మరియు గాజు ప్లేట్ G1 అని చెప్పండి. ఇది పాక్షికంగా అద్దం పడుతుంది. కాబట్టి ఇది ఎడమ వైపు నుండి పైకి వస్తున్న కాంతిని ప్రతిబింబిస్తుంది మరియు పాక్షికంగా దానిని ప్రసారం చేస్తుంది. కాబట్టి ఉదాహరణకు కాంతిలో 50% దాని ద్వారా ప్రసారం చేయబడిందని మీరు అనుకోవచ్చు మరియు మరో 50% ప్రతిబింబిస్తుంది. కాబట్టి ప్రతిబింబించే కాంపోనెంట్ పైకి వెళుతుంది మరియు అద్దం M1 ను తాకింది మరియు తిరిగి వస్తుంది. ఇది 100% ను ప్రతిబింబిస్తుంది మరియు తరువాత G1 మరియు ద్వారా నేరుగా డిటెక్టర్కు వస్తుంది. మరియు G1 ద్వారా ప్రసారం చేయబడిన కాంతి బీమ్ నేరుగా గ్లాస్ ప్లేట్ G2ను తాకింది. దీనిని తరచుగా గ్లాస్ ప్లేట్లో కాంపెన్సేటర్ అని పిలుస్తారు. ఇది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఆపై అక్కడ నుండి ప్రతిబింబిస్తుంది మరియు మళ్ళీ వస్తుంది మరియు పాస్లను మళ్ళీ G2 ద్వారా హిట్స్ మరియు హిట్స్ గ్లాస్ ప్లేట్ G1 ను తాకింది మరియు డిటెక్టర్ వైపుకి మళ్లించబడుతుంది. కాబట్టి కాంతి బీమ్ నుండి ప్రారంభించి మనకు ఇప్పుడు రెండు కాంతి కిరణాలు ఉన్నాయి. ఒకటి M1 నుండి వచ్చింది. ఇది G1 గుండా వెళుతుంది మరియు డిటెక్టర్ను తాకింది. G2 ద్వారా M2 పాస్ల నుండి వచ్చినది G1 ద్వారా ప్రతిబింబిస్తుంది మరియు చివరకు డిటెక్టర్ను తాకింది. కాబట్టి రెండు కాంతి కిరణాలు ఉన్నాయి మరియు ఆశాజనక మంచి పరిస్థితులలో అవి మనకు ఇంటర్ఫియరెన్స్ చేసుకోగలవు మరియు ప్రొడ్యూసర్ జోక్యం ప్యాటర్న్ను తయారు చేయగలవు. కాబట్టి ముఖ్యంగా మేము ఈ రెండు అద్దాలను M1 మరియు M2ను విమానం అద్దాలుగా తీసుకుంటాం, పూర్తిగా ప్రతిబింబించేవి, మరియు M1 దాని కదిలేవి. అయితే M2 స్థిరంగా ఉంటుంది. కాబట్టి వ్యత్యాసాన్ని సృష్టించడానికి మార్గం ఏమిటంటే ఈ M1 కదిలేలా చేయడం ద్వారా ఈ గ్లాస్ ప్లేట్ G2ను తరచుగా కాంపెన్సటరీ గాజు ప్లేట్ అని పిలుస్తారు మరియు దీనిని ప్రధానంగా ఉంచారు. మీరు రెండు చేతుల్లో వ్యత్యాసాన్ని సమానంగా చేయాలనుకుంటున్నారా? మరియు మేము దానిని ఉంచడానికి కారణం మీరు ఇక్కడ రేఖాచిత్రంను జాగ్రత్తగా పరిశీలిస్తే మూలం నుండి ప్రారంభమయ్యే బీమ్ నుండి G1
హిట్టింగ్ M1 వరకు వెళుతుంది మరియు చివరికి డిటెక్టర్ కి రావడం G1 3 సార్లు వెళుతుంది. మరోవైపు కాంతి బీమ్ నేరుగా G1 గుండా వెళుతుంది మరియు అద్దం 2 ను తాకింది మరియు చివరకు డిటెక్టర్ కి తిరిగి వస్తుంది. ఒక గ్లాస్ ప్లేట్ మాత్రమే, అయితే మొదటిది దాని గుండా 3 సార్లు వెళుతుంది మరియు ఇది ఒక గ్లాస్ ప్లేట్ ద్వారా వెళుతుంది. ప్రాథమికంగా G1 గాజు ప్లేట్, ఇది ఒకసారి మాత్రమే వెళుతుంది మరియు ఈ తేడాను భర్తీ చేయడానికి మీరు ఈ G2ను పరిచయం చేస్తారు, తద్వారా ఇది మార్గం వ్యత్యాసాన్ని లేదా ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ సమానం చేస్తుంది. వాస్తవానికి సూత్రంలో మీకు నిజంగా రెండవ గ్లాస్ ప్లేట్ అవసరం లేదు, మీరు M2 పొడవును సర్దుబాటు చేయడం ద్వారా సమానంగా సాధించవచ్చు. మీరు నిజంగా మీ దృష్టిని ఉంచుతున్నారని ఊహించుకోండి డిటెక్టర్ ఉన్న స్థలంలో. కాబట్టి మీరు చూసేది ఏమిటంటే మీరు M1ను చూస్తారు, ఎందుకంటే మీరు డిటెక్టర్ ద్వారా మరియు గ్లాస్ ప్లేట్ G1 ద్వారా చూస్తున్నారు. కాబట్టి మీరు M1ను చూడాలి కానీ మీరు అద్దం M2ను కూడా చూస్తారు మరియు అదనంగా మీరు మూలాన్ని కూడా చూస్తారు. ఇది ఎడమవైపున ఎరుపు రంగులో చూపబడింది. మీరు డిఫ్లెక్షన్ ను M1 మరియు M2లో చూస్తారు. కాబట్టి ఇక్కడ నాకు ఎడమ వైపున మూలం ఉంది, కాబట్టి అది ఒక స్క్రీన్ మరియు నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఇది ఆ ఎరుపు చుక్క ద్వారా సూచించబడుతుంది, మీరు అక్కడ చూస్తారు. కాబట్టి S అనేది స్క్రీన్ మీకు ఉన్న చోట నుండి మీకు విస్తరించిన మూలం మరియు ఎరుపు చుక్క ఒక నిర్దిష్ట పాయింట్ మేము పర్యవేక్షిస్తున్నాం మరియు నా డిటెక్టర్ ఇక్కడ చూపిన స్థానంలో ఉంది. కాబట్టి మేము చెప్పినట్లుగా మీరు చూసే మొదటి విషయం ఈ కాంతి మూలం నుండి M1 కి చేరుకుంటుంది మరియు తిరిగి వస్తుంది మరియు డిటెక్టర్ వద్ద మీ కంటిని తాకుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఎరుపు రంగు రేఖ ద్వారా గుర్తించబడింది. కాబట్టి M1 కోర్సు ఈ అద్దం M1 ఇక్కడ. ఇప్పుడు మీరు M2 ను కూడా చూస్తారు మరియు మేము ఈ చిత్రంలో M2' అని పిలుస్తాము. ఈ చిత్రంలో మనం M2ను ప్రతిబింబంగా చూస్తాం, ఇది ఇక్కడ M2' చేత సూచించబడుతుంది. కాబట్టి అదే పాయింట్ M2'లో కూడా కనిపిస్తుంది. కాబట్టి N2' నుండి వచ్చే కాంతి డిటెక్టర్కు మరో మాటలో కూడా చేరుకుంటుంది. నేను అక్కడ చూస్తే అది నా కంటికి చేరుకుంటుంది మరియు అది ఇక్కడ బ్లూ లైన్గా కూడా చూపబడింది. ఇప్పుడు M1 M2లో ఏదైనా మార్గం వ్యత్యాసం ఉంటే ఇది ఈ M1 మరియు M2' మధ్య దూరం అవుతుంది. కాబట్టి ఇది రెండు మార్గాల మధ్య ఆప్టికల్ మార్గం వ్యత్యాసం. కాబట్టి ఇది తప్పనిసరిగా ఇంటర్ఫెరోమీటర్ యొక్క ఈ రెండు చేతులు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మూలం యొక్క ప్రతిబింబం కూడా చూడండి, లేదా ఇతర మాటలలో స్క్రీన్ యొక్క ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను మీకు చూపించినది స్క్రీన్ యొక్క ప్రతిబింబం. నేను M1 నుండి S1 అని పిలుస్తాను మరియు అక్కడ నుండి వచ్చే కాంతి ఈ రెడ్ లైన్ ద్వారా డిటెక్టర్కు చేరుకుంటుంది. ఆపై మేము స్క్రీన్ యొక్క ప్రతిబింబాన్ని కూడా చూస్తాం M2 మరియు నుండి ఈ ఎరుపు చుక్క అని నేను సూచించాను. ఈ పాయింట్ పి స్క్రీన్ S1 మరియు S2' లో స్థానాన్ని కలిగి ఉంది. దీనిని P1 మరియు P2 అని పిలుస్తారు. మీరు రేఖాచిత్రంలో చూస్తున్నారు. ఇప్పుడు వాటి మధ్య దూరం లు 1 మరియు S2' 2t. అయితే మీ ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ t. కాబట్టి ఇప్పుడు నా ముందు ఉన్నది యొక్క పూర్తి చిత్రం లేదా ఈ ఇంటర్ఫెరోమీటర్ యొక్క అనలాగ్ విధమైన లీనియర్ అమరికగా మార్గం వ్యత్యాసం. ఈ ప్రాంతం ఇది ఆకుపచ్చ రంగులో గుర్తించబడింది. కాబట్టి మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ను రెండు ఆయుధాలతో చూడటానికి స్టాండర్డ్ మార్గం ఇక్కడ ఉంది మరియు ఇక్కడ అదే మిచెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ని సరళంగా గీశారు. M1 మరియు M2' అనేది డిటెక్టర్
మరియు S1 మరియు S2 ప్రైమ్ చూసిన అద్దాల యొక్క స్థానం డిటెక్టర్ చూసిన విధంగా స్క్రీన్ల ప్రతిబింబం నుండి మేము ఈ మార్గాన్ని పొందుతాం. కాబట్టి మార్గం వ్యత్యాసం 2 cos θ. కాబట్టి ఫేస్ డిఫరెన్స్ 2 పైను లంబాడా సార్లు 2t కాస్త లెక్కించడానికి సులభం. ఇప్పుడు మనం ప్రతిబింబం కారణంగా సేకరించిన ఏదైనా అదనపు ముఖాలను లెక్కించాలి. మార్గం వ్యత్యాసానికి సంబంధించినంతవరకు ఒక ముఖ్యమైన ప్రతిబింబం మనం పరిగణనలోకి తీసుకోవాలి. క్షితిజ హారిజాంటల్ బీమ్ G1 ను తీసుకుని క్రిందికి ప్రతిబింబించేలా చేస్తుంది మరి వద్దస లో క్వాంటిటీ పై ద్వారా ఆకస్మిక మార్పును పొందుతుంది. కాబట్టి సూత్రం లో ప్రతిబింబం అద్దాల వద్ద M1 మరియు M2 ఉన్నప్పుడు పై కానీ ఫేస్ చేంజ్ ఉంటుంది. మనం దానిని నిర్లక్ష్యం చేయవచ్చు ఎందుకంటే అది 2 చేతులకు జత చేయబోతున్నది. కాబట్టి ఇక్కడ జరిగే ప్రతిబింబం నుండి వచ్చే పై యొక్క అదనపు ముఖ మార్పు రెండింటినీ మేము రద్దు చేయవచ్చు. మేము జోడించాల్సిన సహకారం ఇది. కాబట్టి ఈ పైని ఇక్కడ జోడించడం ద్వారా నేను ఆ అదనపు దశకు లెక్కించాను. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కోసం పరిస్థితి ఏమిటంటే ఈ 2t cos θ ఉండాలి. m+λ అదనపు ఫేస్ డిఫరెన్స్ పరిగణనలోకి తీసుకున్న తరువాత ఇది. కాబట్టి నేను సబ్స్టిట్యూట్ చేయాలి. 2t cos θ ఈక్వేషన్లో m+λ కి సమానం ఇక్కడ లేదా అంతకంటే ఎక్కువ. సరిగ్గా ఈ సమీకరణంలో నేను అలా చేస్తే నేను 2π టైమ్స్ m+1 మీ పూర్ణాంకం సమానంగా ఉండాలని నేను ఫేస్ పై ని పొందుతాను. అదేవిధంగా ఇతర పరిస్థితి ఏమిటంటే నేను 2t cos θ ను m సార్లు లాంబ్డాకు సమానంగా తీసుకోవచ్చు. కాబట్టి మరోసారి మీరు మరి కి తిరిగి వెళ్ళండి. ఇక్కడ మీ టైమ్స్ లాంబ్డా ను సబ్స్టిట్యూట్ చేయండి మరియు ఇది 2m+1 టైమ్స్ పై కు సమానం మరియు ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కోసం పరిస్థితికి కూడా. ఇది మేము న్యూటన్స్ రింగులు మరియు కేసు కోసం చూశాం. టీ మందం గ్లాస్ స్లాబ్ నుండి వచ్చింది. ఇంటర్ఫియరెన్స్ స్థిరమైన θ విలువలో లోకస్ ఉంటాయి. ఇది వృత్తంలా కనిపిస్తుంది. అందువల్ల ఒకే మాదిరి θ వాల్యూ కలిగిన అన్ని పాయింట్లు బ్రైట్ ఫ్రిడ్జ్ లేదా డార్క్ ఫ్రింజ్ ని కలిగి ఉంటాయి. పరిస్థితి ఎలా సంతృప్తి చెందుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు వృత్తాకార అంచులను చూడాలి. కాబట్టి θ తెరపై ఒక నిర్దిష్ట పాయింట్ కోసం నిర్వచించబడిందని గుర్తుంచుకోండి. కాబట్టి స్క్రీన్పై వేర్వేరు పాయింట్లు మీ కోసం θ యొక్క విభిన్న విలువలను నిర్వచించబోతున్నాయి. కాబట్టి మీరు చూసే ఇంటర్ఫియరెన్స్ యొక్క మొత్తం ప్యాటర్న్ ఈ శ్రేణి θ రేంజ్ విలువల నుండి సహకారం తీసుకుంటుంది. కాబట్టి ఏది ఈ పరిస్థితులలో ఒకదాన్ని సంతృప్తిపరిచే అర్థంలో సరైనదే. మీరు ప్రకాశవంతమైన లేదా డార్క్ ఫ్రింజ్ ని పొందబోతున్నారు. కానీ సాధారణంగా ఫలితం ఏమిటంటే అది వృత్తాకార అంచు అవుతుంది. ఇక్కడ నేను ఈ ఫలితాలను సంగ్రహించగలను. కాబట్టి మేము విశ్లేషించిన ఒక వంటి విస్తరించిన మూలంతో మేము వాస్తవానికి ఒక పాయింట్ సోర్స్తో ప్రారంభించి గాజు ఏదో ఒకదానిని అమర్చడం ద్వారా విస్తరించిన మూలంగా చేశాం. కాంతి యొక్క విస్తరించిన మూలంతో మీరు చూసేది వృత్తాకార అంచు మరియు ఈ సందర్భంలో మార్గం వ్యత్యాసం 2t cos θ. కాబట్టి మేము విశ్లేషించిన సందర్భం ఇది. మరోవైపు మీరు కొంత సరళమైన కేసును పరిగణించవచ్చు. కేవలం పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ను ఉపయోగించడం ద్వారా మీరు పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ ను ఉపయోగిస్తే ఇలా చెబుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మాత్రమే ఉంది. స్క్రీన్పై ఒక పాయింట్ మాత్రమే ఉంది. ఇది వెలిగించే ప్రతిదీ చీకటిగా ఉంది. కాబట్టి మీరు ని చూస్తున్నారు మరియు కి ఒక కాంతి యొక్క ఒక కిరణం కారణంగా జరుగుతున్న ఇంటర్ఫియరెన్స్ మూలం నుండి వస్తోంది మరియు ఆ సందర్భంలో θ 0కి సమానం. కాబట్టి మార్గం వ్యత్యాసం కేవలం 2 అవుతుంది. కాంతి కిరణం ఇంటర్ఫెరోమీటర్ యొక్క 2 ఆయుధాల ద్వారా వెళ్లే 1 ఉందని చెప్పడం సమానం మరియు మార్గం వ్యత్యాసం కేవలం
ట్రావెల్ దూరాలలో వ్యత్యాసం మరియు అది 2కి సమానం t. మరియు మీరు చూసేది వృత్తాకార అంచు కాదు కానీ ఇప్పుడు స్థిరంగా ఉన్న ప్రతి పారామితులు ఈ సమస్యలో ఏటా లేదు. t మాత్రమే విలువ మరియు అది కూడా నిర్ణయించబడుతుంది. కాబట్టి మీరు చూస్తారు. మీరు ప్రాథమికంగా యూనిఫారం ఇల్యూమినేషన్ను చూస్తారు. ఇది నా ఆధారపడిన చీకటి లేదా ప్రకాశవంతమైనదిగా ఉంటుంది. ఈ పరిస్థితులలో ఏది సంతృప్తి చెందింది? ఈ మిచెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ యొక్క ముఖ్యమైన అనువర్తనం ఉంది. నేను చెప్పినట్లు తరంగదైర్ఘ్యం స్పెక్ట్రాను నిర్ణయించడంలో. కానీ అంతకు ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న ఒకటి సమాధానం చెప్పాలి. ఉందా? మీ కాంతి మూలంలో 2 తరంగదైర్ఘ్యాలు ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకు సోడియం లైన్ D2 పంక్తి వాస్తవానికి 2 లైన్లతో రూపొందించబడింది. ఇవి ఒకదానికొకటి తరంగదైర్ఘ్యం లేదా ఫ్రీక్వెన్సీలో చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇంటర్ఫెరోమీటర్ ఇది వాస్తవానికి 2 లైన్లతో రూపొందించబడింది. ఇది స్పెక్ట్రల్ లైన్స్ యొక్క రెసొల్యూషన్ యొక్క ప్రశ్న. కాబట్టి ఇక్కడ నాకు ఈ మూలం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది ఎరుపు లో గుర్తించబడింది మరియు ఇది కాంతిని ఇస్తుంది. కాబట్టి సాధారణంగా మనం ఇంటర్ఫెరోమీటర్ తో ఈ విశ్లేషణ చేసినప్పుడు ఇది ఒక కోహెరెంట్ సోర్స్ ఆఫ్ లైట్ అని మేము అనుకుంటాం మరియు ఇది మోనోక్రోమటిక్ అంటే ఇది ఖచ్చితంగా ఒక తరంగదైర్ఘ్యం ఉందని అర్థం. కానీ ఇప్పుడు ఇది వాస్తవానికి 2 తరంగదైర్ఘ్యాలు అని నేను అనుకుంటున్నాను. ఒకటి లాంబ్డా మరొకటి లాంబ్డా ప్లస్ డెల్టా లాంబ్డా మరియు నేను డెల్టా లాంబ్డాను అని సూచించడానికి ఉపయోగిస్తాను. రెండవది మొదటిదానికి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఇక్కడ డెల్టా లాంబ్డా 1 కన్నా తక్కువ అనే స్టేట్మెంట్ ఇది. కాబట్టి ఇప్పుడు ఇది చాలా చిన్నది. నేను ఏమి ఆశిస్తాను అనుకుందాం. నేను ఈ కాంతిని నా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ద్వారా ఉంచినట్లయితే మరియు నేను ఇంటెన్సిటీను ప్లాట్ చేస్తాను. నేను ఇలాంటిదాన్ని ఆశించాను. కాబట్టి నేను ఫేస్ డిఫరెన్స్ φ యొక్క ఫంక్షన్గా ఊహించిన ఇంటెన్సిటీను చూపించాను. కాబట్టి నల్ల రేఖ వేవ్ లెంగ్త్ లాంబ్డా కు అనుగుణంగా ఉంటుంది. ఆపై మీరు చూడగలిగే ఈ ఎరుపు గీత ఉంది. ఇంటెన్సిటీ అనేది φ యొక్క పనిగా ప్లాటింగ్ చేయబడింది. కాబట్టి ఎరుపు గీత లాంబ్డా ప్లస్ డెల్టా లాంబ్డాకు. కాబట్టి ప్రశ్న ఆచరణలో ఉంది. మీరు ఈ 2 శిఖరాలను వేరు చేయగలరా? మీరు ఈ రెండింటినీ పరిష్కరించగలరా? సోడియం వేపర్ ల్యాంప్ 2 సోడియం లైన్లు D1 మరియు D2తో తయారు చేయబడింది ఎందుకంటే గుర్తించబడినది అని పిలుస్తారు. ఈ అంచులు ఇక్కడ గీయబడ్డాయి. M490 అయితే ఇంటర్ఫియరెన్స్ యొక్క క్రమం 490 నిజంగా చాలా పెద్ద ఆర్డర్. కాబట్టి M490 ఉన్నప్పుడు ఈ ఫ్రింజ్ అదృశ్యమైంది మరియు మళ్ళీ వారు 980 అయినప్పుడు కనిపించారు. ఇది గమనించబడిన విషయం. కాబట్టి సాధారణంగా 2 శిఖరాల మధ్య దూరం తో ఇంటర్ఫియరెన్స్ యొక్క క్రమంతో పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ పూర్ణాంకంగా మేము నిర్వచించాము అంటే ఏమిటో గుర్తుంచుకోండి. కాబట్టి M0కి సమానం అంటే 0వ ఆర్డర్ ఫ్రింజ్, మొదటి ఆర్డర్ అంచు మరియు మొదలైనవి. ఎందుకంటే శిఖరాల మధ్య ఈ దూరం ఇక్కడ సూచించిన క్రమం మరియు కొంత క్రమంలో మారుతుంది. శిఖరాలు సమానంగా ఉంటాయి. ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ స్పష్టంగా కనిపించినప్పుడు అంటే 980 వద్ద జరుగుతుంది అయితే 480 వద్ద. దీని ఆధారంగా గరిష్టం ఒకదానికొకటి సమానంగా ఉన్నందున ఇది మాయమవుతుంది. కాబట్టి దీని ఆధారంగా మిచెల్సన్ స్వయంగా దృశ్యమానత అని పిలువబడే క్వాంటిటీ నిర్వచించబడింది. కాబట్టి నేను గరిష్టంగా -I మినిమం I గరిష్ట +I మిని విభజించాను. మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. అది మీరు మోనోక్రోమటిక్ కాంతిని ఉపయోగిస్తుంటే అప్పుడు నేను కనీసం 0I గరిష్టంగా కొంత సంఖ్య మీరు దానిని స్కేల్ చేయవచ్చు మరియు 1గా తీసుకోవచ్చు. కాబట్టి దృశ్యమానత 1 అవుతుంది. 0 దృశ్యమానత కోసం పరిస్థితి నేను చెప్పినట్లుగా 1 యొక్క గరిష్టం 0న వస్తుంది. అంటే ఈ పరిస్థితి సంతృప్తి చెందుతోంది. నాకు
తరంగదైర్ఘ్యాలలో 1 అని చెప్పండి. లంబాడా అని చెప్పండి మరియు ప్రయోగాత్మకంగా 490 కి సమానంగా ఉందని నాకు తెలిస్తే దృశ్యమానత ప్రాథమికంగా చిన్నదిగా మారుతుంది. ఆ సందర్భంలో ఈ ఈక్వేషన్ నుండి మీరు డెల్టా లాంబ్డా అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. మరియు సోడియం లైన్ల విషయంలో ఇది సోడియం వేపర్ ల్యాంప్ నుండి వస్తుంది. డెల్టా లాంబ్డా 0.0006 మైక్రోమీటర్ల క్రమం. కాబట్టి ఇది మీకు సోడియం D2 లైన్లను D1 మరియు D2 లైన్లను తయారు చేసే 2 వేర్వేరు లైన్లను చెబుతుంది. కాబట్టి దీనిని సోడియం డబ్లెట్ అని పిలుస్తారు. ఇప్పుడు ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ ను చూద్దాం. కాబట్టి నాకు ఈ సంఘటన బీమ్ ఉంది. ఇది దిగువ ఎడమ చివర నుండి వస్తోంది. కాబట్టి ఫ్యాబ్రీ పేరెట్ ఇంటర్ఫెరోమీటర్ యొక్క ప్రధాన భాగం ఈ ఎచెలాన్. ఇది ప్రసారాన్ని అనుమతిస్తుంది. కాబట్టి ఇన్కమింగ్ బీమ్ లోకి వ్యాపిస్తుంది మరియు లోపల ఉన్న పదార్థం గాలి అని మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రసారం చేయబడిన ఫ్రాక్షన్ T కాబట్టి మరియు ఏదో ఒక సమయంలో ఇది పై ఉపరితలాన్ని తాకి ఆ సమయంలో దానిలో కొంత భాగం వెలుపల ప్రసారం అవుతుంది మరియు భాగం లోపల తిరిగి ప్రతిబింబిస్తుంది మరియు లోపల ప్రతిబింబించే భాగం మళ్ళీ ఎచెలాన్ మరియు యొక్క దిగువ చివర నుండి ప్రతిబింబిస్తుంది. ఇది ఎచెలాన్ యొక్క చివరి నుండి ప్రతిబింబిస్తుంది మరియు మొదలైనవి. కాబట్టి ట్రాన్స్మిషన్ టాప్ ఎండ్ నుండి మాత్రమే సాధ్యమవుతుందని సర్దుబాటు చేయబడింది మరియు దిగువ చివరి నుండి కాదు. అప్పుడు మీరు అవుట్పుట్ ఎన్ వద్ద లేదా ఎగువ చివర నుండి చూసేది బయటకు వచ్చే బహుళ బీమ్స్ ప్రతి ఒక్కటి పాక్షికంగా ప్రసారం చేయబడిన బీమ్ ప్రారంభ బీమ్ ఫ్రాక్షన్ T ఎచెలాన్లోకి ప్రసారం చేయబడుతుంది మరియు ఆ T ప్రైమ్ ప్రసారం చేయబడుతుంది. కాబట్టి నాకు T యొక్క బయటకు వెళ్లే ప్రధాన సంఖ్య లేదు మరియు ఇది కాకుండా R ను తిరిగి ప్రతిబింబిస్తుంది. కాబట్టి నాకు ఈ RT ఫ్రాక్షన్ ఉంది. ఇది తిరిగి ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు అది మళ్ళీ ఈ సమయంలో దిగువ చివర నుండి తిరిగి ప్రతిబింబిస్తుంది. అందువల్ల ఇక్కడ కాంపోనెంట్ R ను T లోకి కలిగి ఉంటుంది. ఇది 2 ప్రతిబింబాలు మరియు ఒక ప్రసారాన్ని అనుభవించింది. కాబట్టి అది R²T మరియు ఇది ఇక్కడ ఈ పాయింట్ చేరుకున్నప్పుడు మరో ప్రసారం ఉంటుంది. కాబట్టి ఇది ఫ్యాక్టర్ T ప్రైమ్ ద్వారా ప్రసారం అవుతుంది. కాబట్టి అది T²T T ప్రైమ్ అవుతుంది. ఈ బీమ్లు చివరి నుండి బయటకు వస్తాయి మరియు ఇవి జోక్యం చేసుకోబోతున్నాయి. ఇక్కడ గమనించవలసిన కీలకమైన అంశం ఏమిటంటే ఈ అవుట్గోయింగ్ బీమ్ ఇక్కడ వారు పొరుగు వాటికి సంబంధించి మరొక కు సంబంధించి కాన్స్టెంట్ ఫేస్ డిఫరెన్స్ కలిగి ఉంటారు. ఇప్పుడు నేను ఈ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ను చూడాలనుకుంటే నేను చేయాల్సిందల్లా లెన్స్ కాన్వెక్స్ లెన్స్ లో ఉంచడం, బహుశా ఆపై డిటెక్టర్లో ఉంచవచ్చు. అప్పుడు మీరు ఈ అన్ని బీమ్లను నుండి ఒక పాయింట్కు మార్చవచ్చు మరియు నెట్ రిజల్ట్ చూడవచ్చు. కాబట్టి మీరు వాటిలో మొదటి 2 ఇక్కడ తీసుకున్నారు. కాబట్టి ఇది ఇన్కమింగ్ బీమ్ మరియు వాస్తవానికి ఇది వెళుతుంది పాయింట్ A2 వద్ద ప్రతిబింబిస్తుంది మరియు ప్రసారం అయ్యే ఒక భాగం ఉంది మరియు పాయింట్ A3 మరియు మొదలైనవి మరియు ప్రతిబింబించే మార్గం 1 వద్ద ప్రతిబింబిస్తుంది మరియు తరువాత 4 వద్ద ప్రసారం అయ్యే ఒక భాగం ఉంది మరియు ఎచెలాన్ నుండి బయటకు వచ్చే పొరుగు బీమ్లకు వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు పొరుగు కిరణాల మధ్య మార్గం తేడా ఏమిటి? కాబట్టి మార్గం వ్యత్యాసం ఈ భాగం A1 A2 ప్లస్ A1 4గా ఉంటుందని మనం సులభంగా చూడవచ్చు మరియు మీరు ఈ ను A2 A3 గా తీసివేయాలి మరియు ఇప్పుడు ఈ 2 పరిమాణాలు ఖచ్చితంగా A1 A2 మరియు A2 A4కు సమానమని గ్రహించడం చాలా సులభం. కాబట్టి నా మార్గం వ్యత్యాసాన్ని సూచిస్తాను డెల్టా. మళ్ళీ
నుండి 1 2 వరకు -2 A3. కాబట్టి నేను ఈ సంఖ్యను మరోసారి ఇక్కడ గీశాను. ఈ త్రిభుజం ఇక్కడ A1 A2 మరియు లైన్ ఎరుపు గీత కలిసి రైట్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. మరియు అక్కడ నుండి మనం ను నిర్వచించవచ్చు ఏదంటే ఏమిటో మరియు డి. గుర్తుంచుకోండి, డి అనేది ఎచెలాన్ యొక్క ఎగువ మరియు తక్కువ భాగం మధ్య దూరం. అందువల్ల cos θ ఈ దూరం ద్వారా విభజించబడింది A1 A2. మరియు కాబట్టి ఇక్కడ నుండి నేను 1 A2 కోసం ఒక ఎక్స్ప్రెషన్ ను వ్రాయగలను, అది cos θ ద్వారా విభజించబడింది. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని చూద్దాం. 2 A3 A4 పైన త్రిభుజం. ఇక్కడ నుండి నేను sin θ వ్రాయగలను. కాబట్టి ఇక్కడ గమనించండి, పాయింట్ 4 వద్ద కోణం వాస్తవానికి సమానంగా కోణీయ A1. కాబట్టి 1కి 2 θ ఉంది. ఈ సందర్భంలో ఇది θ అవుతుంది. కాబట్టి sin θ అప్పుడు 2కి 3కి సమానం. దానికి వ్యతిరేకంగా హైపోటెన్యూస్ మరియు హైపోటెన్యూస్ ద్వారా విభజించబడింది. మీరు చూసే ఈ క్షితిజ హారిజాంటల్ రేఖ A24 మరియు A2 A4 మరియు తెలిసిన పారామితుల పరంగా వ్రాయడానికి నేను ఈ త్రిభుజంను మరోసారి చూడగలను. A1 A2 A4 మరియు ఇక్కడ నుండి A2 A4 కేవలం 2 రెట్లు A1 A2 sin θకు సమానం అని మీరు చూస్తారు. ఒకసారి మీరు 2 3కి సబ్స్టిట్యూట్ చేస్తే అది 2 A1 A2 sin స్క్వేర్ θ. చివరకు డెల్టా యొక్క ఎక్స్ప్రెషన్ 2 రెట్లు cos θకు సమానం. ఇది మార్గం తేడా లేదా ఆప్టికల్ పాత్ డిఫరెన్స్. ఒకవేళ నేను ఇటాలన్ లోపల ఉన్న సమాచారాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ అని తీసుకుంటే ఇది 2 μ d cos θ. దీనితో 2 π వరకు లబ్డాసార్లు 2 తేడా ఉంటుంది d cos θ. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. కాబట్టి ఇది బీమ్లలో 2 మధ్య మాత్రమే ఫేస్ డిఫరెన్స్. నా ఉద్దేశ్యం మనం పొందినది 2 బీమ్ల మధ్య ఫేస్ డిఫరెన్స్. కాబట్టి అక్కడ ఉన్నాయి ఇతర కిరణాలు. మీరు n సంఖ్య బీమ్లు కలిగి ఉన్నారని అనుకుంటే మీకు n ఫేస్ డిఫరెన్స్ ఉంటుంది మొదటిదానికి సంబంధించి. కాబట్టి మేము ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. కానీ అదృష్టవశాత్తు మీరు మొదటి బీమ్ మరియు ప్రతి ఇతర పుంజం మధ్య ఫేస్ డిఫరెన్స్ ను పరిష్కరించాల్సిన అవసరం లేదు. మీరు ఏ 2 బీమ్లను తీసుకుంటారు, వారు ఎల్లప్పుడూ అదే ఫేస్ డిఫరెన్స్ ను కలిగి ఉంటారు మేము లెక్కించినది. కాబట్టి దీని అర్థం ఒక నిర్దిష్ట పాయింట్ ప్రకాశవంతమైన లేదా డార్క్ ఫ్రింజ్ ని కలిగి ఉండబోతున్నదో నిర్ణయించడానికి ఈ దశలను కూడబెట్టడం మరి యొక్క నెట్ ఎఫెక్ట్ ఏమిటో చూడండి. అన్ని కిరణాలు ముఖంతో జోక్యం చేసుకునేలా చేస్తాయి. మొదటిదానికి సంబంధించి మీకు ఒక ఫేస్ ఫై ఉంది, తదుపరిది 2 సార్లు ఉంటుంది, అది ప్రయత్నిస్తుంది మరియు మొదలైనవి. కాబట్టి నేను చేయబోయేది అంప్లిట్యూడ్స్ లో కొంత జోక్యం. కాబట్టి అంప్లిట్యూడ్స్ ఈ శక్తి I ఒమేగా టి అది మనకు తీసుకున్నందున ఆసిలేటరీ సొల్యూషన్ మరియు టి తీసుకోవడం లాంటిది. కాబట్టి టి చిన్నది టీ చిన్న టీ ప్రై. కాబట్టి క్వాంటిటీ. కాబట్టి ఆంప్లిట్యూడ్. మరియు రెండవది మీరు చూడగలిగినట్లుగా టీ సార్లు ఆర్ మరియు మూడవది ఆర్ స్క్వేర్ సార్లు టీ తరువాత 1 ఆర్ క్యూబ్ సార్లు టీ మరియు మొదలైనవి. ఆర్ అనేది చిన్న ఆర్ చదరపు. కాబట్టి టీ ట్రాన్స్మిట్ అయ్యే బీమ్ యొక్క ఫ్రాక్షన్ మరియు ఆర్ అనేది ప్రతిబింబించే ఫ్రాక్షన్. కాబట్టి మనం చేయవలసింది ఈ అంప్లిట్యూడ్ సమ్మెలన్నింటినీ సంకలనం చేయడం. ఈ తరంగాలలో ప్రతి ఒక్కటి ఇది. మీరు మొదటిదాన్ని తీసుకోండి, మేము దానికి 0 దశ ఉందని అనుకోండి మరియు తరువాత 1 ఫేస్ ఫై ను కలిగి ఉంటుంది. ఆ తరువాత 2 ఫై మరియు మొదలైనవి ఉంటాయి. మరి దశ ఫై మనం ఇప్పుడు లెక్కించాం. కాబట్టి ఇది ఫేస్ డిస్టర్బెన్స్ ఫైకి సమానం అని మనం చెప్పగలం. కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ ఫ్రేమ్ వర్క్ ఉంది. కాబట్టి నేను అన్ని అంప్లిట్యూడ్స్ ను జోడించాలనుకుంటున్నాను. కాబట్టి వీటి సార్లు ఈ పవర్ I ఒమేగా టి. ఇది మొదటి పదం. రెండవది
మొదటిదానికి సంబంధించి 5 ఫేజ్ డిఫరెన్స్ నిర్వహిస్తుంది కాబట్టి మీరు 5 మూడవ వంతు యొక్క దశల వ్యత్యాసాన్ని చూస్తారు. మొదటిదానికి సంబంధించి 2 ఫి యొక్క ముఖ వ్యత్యాసాన్ని నిర్వహిస్తుంది కాబట్టి మీరు ఈ 2 ఫై ఇక్కడ మరియు ను చూస్తారు కాబట్టి ఇది కేవలం జామెట్రిక్ సిరీస్ అని మీరు వెంటనే గ్రహిస్తారు. మరియు నాకు ఈ రకం యొక్క జామెట్రిక్ సిరీస్ ఉంటే 1 ప్లస్ x స్క్వేర్ మరియు మొదలైనవి. కాబట్టి నేను ఆ సందర్భంలో అనంతానికి సంకలనం చేయాలనుకుంటున్నాను. x 1 కన్నా చాలా తక్కువ అని అనుకుంటే లేకపోతే అది కూడా కలుస్తుంది. ఆ సందర్భంలో ఈ జామెట్రిక్ సిరీస్ యొక్క ఇన్ఫైనైట్ సమ్ కేవలం 1 మైనస్ ద్వారా విభజించబడింది x. మీరు ఈ మొత్తాన్ని ఇంటర్ఫేటింగ్ అంప్లిట్యూడ్స్ కోసం పొందుతారు. ప్రసార ఇంటెన్సిటీ MOD కి సమానంగా ఉంటుంది, ఒక చదరపు r s కి సమానం. కాబట్టి సంబంధాన్ని మీకు ఇవ్వబోయే గణన I0 మీరు ఇన్కమింగ్ బీమ్ యొక్క ఇంటెన్సిటీ తీసుకోవచ్చు. ఇది స్థిరమైన మరియు సింపుల్ మ్యానిపులేషన్ తో మీరు ఈ ఫలితాన్ని పొందుతారు. 2 నాటికి సైన్ స్క్వేర్ ఫై ఉందని మీరు గమనించవచ్చు. ఇది అన్ని దశల సమాచారం ఉన్న చోట మీరు ఎలా చూడొచ్చు, నేను కాదు, అది ప్రసారం ఇంటెన్సిటీ ఫై యొక్క పనిగా ప్రవర్తిస్తుంది. మరియు ఇది ఈ విధంగా ఉంది. దీని నుండి గ్రహించడం అంత సులభం కాదు, కానీ మీరు ఈ ఫంక్షన్ను ప్లాట్ చేస్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఫంక్షన్ను ప్లాట్ చేస్తే మీరు గమనించవచ్చు ఏమిటంటే r యొక్క చాలా చిన్న విలువలకు ఇది ప్రసారం అవుతుంది. కాబట్టి దీని అర్థం ప్రతిబింబం చాలా తక్కువ. కానీ మా ప్రయోజనం కోసం వాట్స్ చాలా ముఖ్యమైనది. మీరు r ను చాలా పెద్ద సంఖ్యకు పెంచినట్లయితే r 1 వలె అవుతుంది. ఉదాహరణకు r 1.0.9 మరియు మొదలైనవి కావచ్చు. అప్పుడు వక్రరేఖ చాలా పదునైనది. కాబట్టి r పెరిగే కొద్దీ మీరు ఈ చాలా పదునైన శిఖరాలను పొందుతారు మరియు r అనేది 0 మరియు 1 మధ్య సంఖ్య అని గుర్తుంచుకోండి. కాబట్టి r ఉద్రిక్తంగా 1 కి దగ్గరగా ఉన్నందున ఈ శిఖరాలు చాలా పదునైనవి అవుతాయి. కాబట్టి పెద్ద ప్రదర్శనలకు ప్రసార తీవ్రత చాలా పదునైన శిఖరాలు. ఇప్పుడు దాని ఉపయోగం ఎందుకంటే నేను ఇక్కడ ట్రాన్స్మిషన్ ఇంటెన్సిటీ శిఖరాలను కరిగించగలిగితే నేను ఫై యొక్క విలువలను కనుగొనగలను మరియు నాకు ఫై విలువ తెలిస్తే నేను వాస్తవానికి ఈ ఈక్వేషన్లో ఫేస్ డిఫరెన్స్ కోసం ప్లగ్ చేయగలను మరియు తెలియని లైట్ సోర్స్ యొక్క తరంగదైర్ఘ్యాన్ని చాలా మంచి ఖచ్చితత్వానికి నిర్ణయించడానికి దానిని ఉపయోగించవచ్చు. నేను ఈ శిఖరాలను చాలా బాగా పరిష్కరించగలనని చెప్పినప్పుడు అంటే శాతము యొక్క కొన్ని రకాల స్పెక్ట్రల్ రెసొల్యూషన్ ను నేను భావిస్తున్నాను. కాబట్టి ఇన్కమింగ్ కాంతి యొక్క తరంగదైర్ఘ్యం యొక్క విలువను నేను కొలవాలంటే నేను దీన్ని కొలవడానికి ఈ శిఖరాలను చాలా ఖచ్చితంగా వేరు చేయగలను మరియు నేను దీన్ని ద్వారా ఇవ్వగలను. ఫ్యాబ్రీ-పెరెట్ ఇంటర్ఫెరోమీటర్ యొక్క పరిష్కార శక్తిగా పిలవబడేది ఏమిటి? మీరు ఈ మిచెల్సన్ మరియు ఫ్యాబ్రీ-పెరెట్ ఇంటర్ఫెరోమీటర్లను ఉపయోగించవచ్చు, తద్వారా అన్నోన్ సోర్స్ యొక్క తరంగదైర్ఘ్యాన్ని నిర్ణయించే సాధనంగా ఉంటుంది.